యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకు మరికొద్ది రోజుల్లో వినాయక చవితి పండగ ప్రారంభం అవబోతోంది, నవరాత్రులు. అయితే చాలా మంది వినాయక చవితి రోజు మాత్రమే విగ్రహాన్ని తీసుకొచ్చుకుంటారు, కానీ కొంతమంది ముందు రోజే తీసుకొచ్చుకుంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాల్లో చూస్తున్నాము, వాళ్ళు వర్క్ చేసే ప్లేసెస్లో ముందుగానే అందరికీ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అలా ఇచ్చినప్పుడు ఇన్ని రోజుల ముందు నుంచి మేము వినాయకుడిని ఇంటికి తీసుకెళ్ళొచ్చా, తీసుకెళ్లటం వల్ల ఏమైనా తప్ప, అంటే ఈ తీసుకెళ్లిన రోజు నుంచే లెక్కలోకి వస్తుందా ఏంటి అని ఇలా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఏ రోజున మనం విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్తే కరెక్ట్ అంటారు? ఆ రోజు పొద్దున్నే కొనుక్కుంటారు, ముందు రోజు తీసుకెళ్తారు, తప్పేం లేదు. దానికి ప్రాణప్రతిష్ఠ ఏం జరగదు కదా. ఇలా అంటే ఇప్పుడు మరి షాప్లో ఉంటాయి అన్ని రోజుల నుంచి, అవును, ఒక షాప్ తీసుకొని పెట్టుకున్నారు, మరి దానికి ఏంటి అంటే అలా కాదు. మనం ఏ రోజైతే తీసుకెళ్ళినప్పటికీ కూడా దానికి చాలామంది ఏం చేస్తారంటే నేత్రాలకు వచ్చిన బట్టలా కట్టేస్తారు, మూసి పెట్టేస్తారు. మీరు ఆ రోజు ప్రాణప్రతిష్ఠ చేసి పూజాది కార్యక్రమాల్లో నుంచి ఆ రోజు నుంచే లెక్కలోకి వస్తుంది. ఎందుకంటే చవితి రోజు కదా మనం పూజ చేసేది. ఒకటి. రెండవది ఏమిటి అంటే వినాయకుడిని ముఖ్యంగా ఎవరైతే ఓం వక్రతుండాయ నమః అని చెప్పి ఎవరైతే పూజిస్తారో వారికి ఆటంకాలు తొలగుతాయి. ఇందులో ఆ యొక్క తొండము లెఫ్ట్ సైడ్ ఉన్న తొండం అయితే మానసిక రుగ్మతలు, మానసిక స్ట్రెస్ని తగ్గిస్తుంది. కుడివైపు తిరిగినటువంటి కొమ్మం తొండం ఏదైతే ఉందో అది పర్టికులర్గా వాళ్ళకి రాజయోగాన్ని, అలాగే ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే క్లియర్ అవ్వడము, పేరు ప్రఖ్యాతలను ఇస్తుందని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. ఇక వినాయకుడు అంటే ఓంకార స్వరూపం. చాలామంది ఏంటంటే వినాయకుడు అంటే వాళ్ళకి అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో అమ్మవారు ఈ నలుగు పిండితో ఒక బాలుడు బొమ్మను చేసింది, శివుడు వచ్చి తల ఇచ్చేసేసాడు, దాని తర్వాత మళ్ళీ గజము యొక్క ముఖాన్ని పెట్టాడు. ఎందుకు అంటే ఒక రాక్షసుడు అలా కోరుకున్నాడు, నేను ఎవరి ద్వారా మరణించాలి అంటే కేవలం పార్వతీదేవికే పుట్టాలి, దాని తర్వాత అతనికి 2 జన్మలు అయి ఉండాలి, ద్విజన్మలు అయి ఉండాలి, గజముఖం ఉండాలి, ఇట్లాంటివన్నీ కోరుకున్నాడు. ఇప్పుడు 2 జన్మలు ఉన్నట్టేగా. పార్వతీదేవికి పూజ అయింది కదా, ఆమె నలుగుతో తయారు చేసింది కదా. ఇలాగ కోరికలు ఉండండి, అలాంటి వాడితో నేను ఇది అవ్వాలంటే అది అసాధ్యం అనుకున్నాడు. ఉట్టి పార్వతీదేవికి ఎట్లా పుడుతుంది పరమేశ్వరుడు లేకుండా అనుకున్నాడు. 2 జన్మలు ఎట్లా పుడతాడు, ఎవరైనా ఒక మనిషి అన్న ఒకటే జన్మ కదా అనుకున్నాడు. కానీ అది ఆ యొక్క లీల ద్వారా అలా. దీనికి మళ్ళీ ఇంకొక వెర్షన్ కూడా ఉంది. పార్వతీదేవి కడుపులో ఉండగానే ఒక రాక్షసుడు వచ్చి తల తీసేసాడని, దాని తర్వాత అది 2వ వెర్షన్ కూడా ఉంది మనకి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదేంటి మరి అది కరెక్టా ఇది కరెక్టా అంటే, మనకి విష్ణుమూర్తి ఏ రకంగా అయితే రకరకాల అవతారాల్లో వచ్చాడు, విష్ణు అవతారమే. ఇలాగే గణపతి కూడా చాలాసార్లు 32 అవతారాల్లో వచ్చాడు ఆయన. ఇంకొన్ని శాస్త్రాల్లో అయితే 56 అని చెప్తూ ఉంటారు. మీకు ఇంకొక విషయం చెప్తాను. పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకునే ముందు గణపతి పూజ చేశారు. ఇది విన్నా నేను కూడా. గణపతి ఆది నుంచి ఉన్నారు, కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఎలా అయితే అమ్మవారు హిమవంతుడికి ఒకసారి జన్మించింది, మరి హిమవంతుడికి జన్మించింది, అంతకుముందు లేదా అంటే ఉంది. అంటే మరొక రూపం ద్వారా ఒక రూపంలో అక్కడ జన్మనిచ్చింది. అలా అయితే కృష్ణుడు విష్ణుమూర్తి ఎలా అయితే ఒక రూపంలో కృష్ణుడు గాను, ఒక రూపంలో రాముడు గాను, ఇంకో రూపంలో పరశురాముడు వచ్చాడు కదా ఆయన, నరసింహస్వామి గాను వామన అవతారంలో. అలాగే మహాగణపతి రకరకాల రూపాల్లో రకరకాల వాటి దగ్గరికి వచ్చాడు, జరిగింది. అమ్మవారు ప్రార్థించిందట, నువ్వు నాకు కొడుకుగా పుట్టాలి అని, పుట్టాట. అలాగే గణపతి యొక్క మంత్రాల్లో మనకి 444 మంత్రాలతో పూజ చేస్తారు. అదే విధంగా గరికతో, దానికి శాస్త్రంలో ఉంది, అది ఒక సంకల్పం కోసం చేస్తారు. అలాగే మనకి దూర్వములు అంటారు, అంటే గరిక. శాస్త్రంలో ఏం చెప్పారంటే 12 ఇంచులు ఉండాలి గరిక. 12 ఇంచులు ఉన్న గరిక 2 గరికలతో పూజ చేయమని చెప్పింది శాస్త్రం. అదే గరికలు 3 అయితే హోమంలో వాడమని చెప్పింది ఇది. అదేవిధంగా ఓం శ్రీ గణేశాయ నమః అనే మంత్రం చాలా గొప్పది. ఈ మంత్రాన్ని గణపతే ఒకరికి ఉపదేశించారని చెప్తుంటారు శాస్త్రాల్లో. ఎవరికి ఉపదేశించారు? ఒక
ఒక మహాభక్తుడు ముగ్ధల మహర్షి, ముగ్ధల ఏదో ఉంటుంది, ముగ్ధల సంథింగ్, నాకు అది కరెక్ట్ గుర్తు రావట్లేదు ఈ సమయంలో, ఒకరికి మహాభక్తుడికి ఉపదేశించారని చెప్తూ ఉంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే అందరికంటే గొప్ప భక్తులుగా చెప్తూ ఉంటారు అతన్ని మనకి శాస్త్రాల్లో. వృషుండు మహర్షికి గణేశుడే స్వయంగా ఆ యొక్క మంత్రాన్ని ఉపదేశించారు అని అంటూ ఉంటారు. అదేవిధంగా వృషుండుడికి మరియు అంటే ముగ్ధల మహర్షి చాలా గొప్ప, అంటే గణేశుడి యొక్క భక్తుడిగా చెప్తూ ఉంటారు, మన శాస్త్రాల్లో ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే గణపతి కేవలం విఘ్నాలు తొలగించడానికే కాదు, విఘ్నాలు కలిగించడానికి కూడా గణపతి. మనం ఒక దగ్గరికి వెళ్తున్నాము, ఎందుకు నిన్న మొన్నటిదా కొన్ని యాక్సిడెంట్లు అవి అయ్యాయి. ఒక ఆవిడ పాపం ట్రాఫిక్లో ఇరుక్కుపోయింది. మరి ఇరుక్కుపోయినందుకు ఆవిడ ప్రాణం కాపాడబడిందిగా, ఫ్లైట్ ఎక్కకుండా. ఆవిడ అప్పుడు మాత్రం ఏమిటి ఆటంకం, ఇంత ట్రాఫిక్ ఉంది, అబ్బాయి ఎప్పుడు వెళ్తాను, మిస్ అవ్వడమే మంచిదైంది. అంటే మనకు మంచి జరగడానికి ఆటంకం కలగడానికి గణపతే, మనకి కొన్నిసార్లు ఆటంకాలు పోవడానికి కూడా గణపతే కారణం. అవును, మీరు అన్నట్టుగా కొన్నిసార్లు ఏదైనా ఎటన్నా వెళ్ళాలని ఉన్నా, లేదంటే ఏదైనా పని చేయాల్సి ఉన్నా అది అస్సలు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్ళదు, కానీ వెళ్ళకపోవడమే మంచిదైంది అని తర్వాత తెలుస్తుంది. సో గణపతిని మనకు ఆరాధిస్తే మనం కేవలం మనుష్యులకు మాత్రమే కాదు, దేవతలకు కూడా గణపతి. ఇప్పుడు శివుడు ఉన్నాడు, ముగ్గురు రాక్షసులు త్రిపురాసురులు అంటారు, త్రిపురాసుర సంహారం చేశాడు శివుడు. వాళ్ళు ఎలాంటి వరాన్ని పొందారు, బ్రహ్మ దగ్గర తపస్సు చేసి, అయ్యా మేము ముగ్గురం అస్సలు ఇంకా జీవితంలో మాకు మరణం రాకూడదు అన్నారు. ఆ గణపతి మన బ్రహ్మగారు ఏం చెప్పారు, అయ్యా నేనే ఉండను శాశ్వతంగా, చాలామంది బ్రహ్మలో వెళ్ళిపోతూ ఉంటారు, కాలంలో కలిసిపోతూ ఉంటారు, అది నాకే లేదు, మీకు ఇక్కడ నుంచి ఇవ్వాలి అంటే, సరే ఇప్పుడు ఏం చేయాలి, సరే మాకు 3 నగరాలు ఉంటాయి, ఒకటి బంగారు నగరం, వెండి, ఇనప నగరం. ఈ 3 నగరాలు కూడా ఎక్కడికంటే అక్కడ తిరగలుగుతూ ఉంటాయి. మేము ఎవరి చేతిలో మాకు మరణం రావాలంటే విష్ణువు ఒక బాణాన్ని తయారు చేసి శివుడికి ఇవ్వక, మేము ముగ్గురం ఒకే లైన్లోకి వచ్చినప్పుడు ఆయన బాణం వదిలితే మేము చచ్చిపోతాం. వాళ్ళ ప్లాన్ ఏంటంటే మేము అసలు ముగ్గురం ఒక లైన్లోకి రాము ఇప్పుడు, సో మాకు మరణం లేదు అనుకున్నారు. తీరా కంటకులుగా అందరిని ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటే అప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి మొరబెట్టుకున్నారు విష్ణువుకి, అయ్యా నువ్వు ఆయుధం ఇస్తే ఆయన చంపగలుగుతాడట. సరే విష్ణువు ఎట్టకేలకి ఆయుధాన్ని ఇచ్చాడు, ఆ బాణాన్ని తూనీనాలను ఇచ్చాడు. శివుడు వెళ్ళి బాణం వేద్దామంటే అటు ఇటు తిరిగిపోతున్నాయి, రావట్లేదు. ఏమిటి పరిస్థితి, మరి అదేంటంటే శివుడు ఒక దీంతో ఆ 3టిని ఒకలా చేయొచ్చాడు. వాళ్ళు అలాంటి వరం పొందారు. అప్పుడు పార్వతీదేవి ఉంటుంది, ఏమంటే మీ అబ్బాయికి చెప్పి వచ్చారా, ఎవరు, గణపతికి. అంటే శివుడికి కూడా గణపతి అవసరం, ఏదైనా పని విఘ్నాలు జరుగుతున్నాయంటే. అప్పుడు వెళ్తాడు, వెళ్ళినప్పుడు సరే నన్ను ధ్యానం చేయని వస్తానంటాడు. అప్పుడు శివుడు ధ్యానం చేస్తే ఆయనలో నుంచే సింహం మీద కూర్చున్నటువంటి గణపతి వస్తాడు. వచ్చి నీలోంచే వచ్చాను, ఎందుకంటే తండ్రి నుంచే పుత్రుడు వస్తాడుగా, నీ నుంచి వచ్చిన వాడినైనా. అప్పుడు గణపతి అనుగ్రహంతో అప్పుడు మరలా యుద్ధానికి వెళ్ళినప్పుడు అవి మళ్ళీ అటు ఇటు తిరుగుతుంటే చక్కగా గణపతి తొండంతో ఆ 3 వాటిని ఇలా ఒకే లైన్లో పెట్టగానే ఒక బాణం వేసి ఆ ముగ్గురిని సంహరిస్తాడు. ఇలాగ అనేక సార్లు నారాయణుడికి హెల్ప్ చేశాడు. లలితా సహస్రనామాల్లో ఉంటుంది. ఆ బండాసురుడి యొక్క తమ్ముడు విశుక్రుడు అనేటువంటి తమ్ముడు, విషంగుడు విశుక్రుడు ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ యుద్ధం జరుగుతూ ఉంటుంది, శక్తి సేనలకి మరియు బండాసురుడి యొక్క సేనకి విజృంభించేస్తుంటారు. శక్తి సేనలు ఇంక ఇలా కాదు, వీళ్ళు విజృంభిస్తే మనం ఓడిపోతామని విఘ్నశిలా యంత్రం అని ఉంటుంది, దాన్ని అగ్నిప్రహారం ఉంటుంది చుట్టూ ఈ యుద్ధం జరుగుతున్న ప్లేస్, పైకి వెళ్ళి ఇసిరేస్తాడు ఈ శక్తి సేనలను, అమ్మవారి యొక్క సేనలు ఉన్న దగ్గరికి. అప్పుడు వాళ్ళందరికీ వైరాగ్యం కలుగుతుంది, ఎవరి కోసం యుద్ధం చేయాలి, ఎందుకు యుద్ధం చేయాలి, వాడికో దెబ్బ నాకో దెబ్బ, నిద్రపోతే హాయిగా ఉంటుంది, ఎవరికి ప్రాబ్లం లేదు, ఏ పాపం లేదు, సోమరిపోతుల్లాగా ఇంట్రెస్ట్ లేనట్టుగా. ఎలా అయితే మన అర్జునుడు మాటలు చెప్తాడు సరే యుద్ధరంగంలోకి వెళ్ళాక, నేను యుద్ధం చేయను, ముష్టి ఎత్తుకుంటాను ఇలా అంటాడు కదా. అలా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎందుకు యుద్ధం చేయాలి, ఎవరి కోసం యుద్ధం చేయాలి, ఏ పాపం అంటది, హ్యాపీగా నిద్రపోతే ఎవరికి ప్రాబ్లం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ వీళ్ళు వారాహి అమ్మవారు, మంత్రిని అమ్మవారు చేస్తుంటారు. ఈ మా శ్యామల అమ్మవారు, మంత్రిని అంటారు శ్యామల అమ్మవారిని,
లెగండి లెగండి ఏంటంటే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే వీళ్ళకి ఆశ్చర్యం వేసి, కాకపోతే ఆ విఘ్నేశ్వర యంత్రం వీళ్ళ మీద మాత్రం చూపించదు, శ్యామల వారాహి మీద చూపించలేదు దాని ప్రభావం. వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఎనర్జీస్కి సేన ఎనర్జీకి తేడా ఉంటుంది కదా. ఓకే ఓకే. అప్పుడు వెళ్ళి అమ్మవారికి చెప్తుంది. చెప్పినప్పుడు నాకు తెలుసులే ఏం జరిగిందో అని. అప్పుడు లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ పక్కన కూర్చున్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుని చూస్తే ఏం చేయాలి అంటే, నువ్వే అన్నావుగా ఏం చేయకూడదు అందుకే కూర్చున్నా అంటాడు. వాళ్ళిద్దరు నవ్వు నుంచి పుట్టినవాడు గణపతి. పుట్టినప్పుడు నవ్వు నుంచి, అందుకే మనకు నవ్వునిస్తాడు, ఇద్దరి నవ్వుల నుంచి పుట్టినవాడు కాబట్టి. ఆ యొక్క గణపతి అమ్మ ఏం చేయాలంటే, వాడు ఏదో పెట్టాడు రాపోయి అంటే పోయి ఒకే ఒక గుద్దుతో ఆ యంత్రం మీద అయిపోతుంది. అందరూ మళ్ళీ ఉత్తేజంగా లేచి యుద్ధం చేసి గెలుస్తారు. ఆ రకంగా ఏంటంటే గణపతి మనకే కాదు దేవతలకు కూడా విఘ్నములు తొలగించడానికి ఆయన అవసరము. అంటే ఎంత గొప్ప ఇదో మనం అర్థం చేసుకోవాలి. గణపతి ఈ కాలంలో, ఈ కలియుగంలో కలవు చండీ వినాయక అంటారు. అంటే త్వరగా మనకి ప్రసన్నమయ్యేటువంటి దేవతల్లో చండీ ఒకటి, గణపతి ఒకటి ఈ కలియుగంలో. కాబట్టి చండీశ్వరుడు కాదు, చండీ అమ్మవారు, దుర్గా మరో రూపం, అమ్మవారు మరో రూపం చండీ, అలా అన్నమాట. అందుకే ఇప్పుడు ఈ కలియుగం అంతా కూడా ఎవరికైనా పని కావాలంటే చండీ హోమం చేయించేసుకోండి అంటూ ఉంటారు. కాబట్టి గణపతి యొక్క అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తికి తుష్టి, పుష్టి, ఆనందము, ఐశ్వర్యం వస్తాయట. తుష్టి అంటే, పుష్టి అంటే మనిషి కొంచెం స్ట్రాంగ్గా ఉండడం. పుష్టికి కూడా గణపతి. ఓకే. కాబట్టి మనకి రకరకాల, మనకి చూడండి గణపతి ఆ రోజు కుడుములు అనేది నడుస్తూ ఉంటే పడిపోయాడు, వీరికి పొట్ట పగిలిపోయింది, చంద్రుడు నవ్వాడు అంటూ ఉంటారు. అంటే ఏమిటంటే నువ్వు గణపతిని ఇలా ఉన్నాడేమిటి, ఇలా ఈ ఆకారం ఉంది ఏంటి అనేది నువ్వు శంకించరాదు. అది ఒక అవతారం, ఒక రాక్షసుని సంహరించడానికి అవతారము. దానివల్ల నీకు ఇష్టం వచ్చిన రకరకాల గణపతులు చేయకూడదు. శాస్త్రంలో ఏం చెప్పారో అలా చేయాలి. అంటే చంద్రుడికి ఆ శాపం ఉంది. దాని తర్వాత మనకి శమంతకమనికి సంబంధించిన విషయంలో కృష్ణుడికి కూడా చూసిన నీలాపనిందలు పడ్డాయి. ఇవన్నీ ఏంటంటే ఇది ఆ శాపం అందరికీ వర్తిస్తుంది, నువ్వే మొనగాడివి కాదు, నువ్వు కూడా ఇది పాటించని చెప్పడం. ఓకే ఓకే. అలా అనమాట. అంటే సాక్షాత్తు దేవతలకు దేవుళ్ళకే అది వర్తించింది, ఎవరికైనా ధర్మమే కదా, మానవులకు మనకు కూడా అది వర్తిస్తుంది అని చెప్పడం కోసం. ఓకే. ఎందుకు కృష్ణుడు ఏంటండి, కృష్ణుడికి నీలాపనిందలు పడ్డం ఏమిటంటే, నాయన కృష్ణుడు అంత వ్యక్తికి కూడా అది వర్తిస్తుంది కాబట్టి నీకు కూడా వర్తిస్తుంది కాబట్టి నువ్వు పాటించు అని చెప్పడం అనమాట. ఓకే. అలా. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.